ఒక ఫేక్ బాబా కలకలం సృష్టించాడు. నకిలీ బాబా బాపు స్వామిని అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివస్వామి అంటూ మహిళలతో ఈ దొంగ బాబా పరిచయం ఏర్పాటు చేసుకొని ఇంట్లో ఏ సమస్యలున్నా కూడా తీరుస్తానంటూ చెప్పి వారిని మాయ మాటలు చెప్పి మోసగిస్తూ ఉంటాడు. ఆ తర్వాత పూజల పేరుతో మహిళలపైన ఈ దొంగ బాబా చేసేటువంటి నిర్వాహకం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వారికి నిమ్మకాయలో మత్తుమందు ఇచ్చి నీళ్ళలో నిద్రమాత్రలు కలిపి మహిళలతో ఫేక్ బాబా అత్యాచారానికి పాల్పడుతుండేవాడు. ఒక్కసారిగా ఆ నిమ్మకాయలో మత్తుమందు ఇచ్చి నీళ్ళలో నిద్రమాత్రలు కలిపి ఈ రకంగా వారు ఒక్కసారిగా స్పృహ కోల్పోగానే వారిపైన అత్యాచారానికి పాల్పడవన్నీ కూడా వీడియోలు చిత్రీకరించేవాడట. ప్రస్తుతం ఆ నిందితుడిని పోలీసు అరెస్ట్ చేసి ఆ ఫోన్ని చూస్తే కనుక ఆ ఫోన్లో కొన్ని వందల మంది మహిళల నగ్న వీడియోలు ఉన్నాయట. అత్యాచారం వీడియోలతో మహిళలకి బెదిరింపులు కూడా పాల్పడ్డాడట. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలని అందరికీ పంపిస్తానంటూ కూడా బ్లాక్మెయిల్ చేశారట. మహిళల్ని బ్లాక్మెయిల్ చేసి లక్షలు వసూలు చేశాడు ఈ దొంగ బాబా. ఒకసారిగా మెదక్ జిల్లాలో ఈ దొంగ బాబా విషయం చూసిన వారంతా కూడా ఒకసారిగా భయభ్రాంతులు అవుతున్నారు. అంతకీ ఆ బాబా దగ్గరికి ఎవరెవరు వెళ్ళారంతా కూడా ఒకసారిగా చాలా ఆందోళన చెందుతున్నారు కూడా.